హాయ్ ఫ్రెండ్స్, స్మైల్ ప్లీజ్ ఇండియా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముఖ్యంగా ఈరోజు మనము నోరు లేని మూగజీవాల గురించి మాట్లాడాలని అనుకున్నాను. అందువల్ల ఈ వీడియో చేస్తున్నాను. నోరు లేని మూగజీవాలు ఎలా అంటే తన కష్టము ఎవరితో చెప్పలేదు. ఎందుకంటే దేవుడు నోరు లేని మూగజీవాలకి మాట్లాడే ఇది ఇవ్వలేదు. మేము ఏదైనా కష్టంలో ఉంటే మా ఫ్రెండ్స్కి కానీ, సో మా పక్కన ఉన్న తెలిసిన వాళ్ళకి కానీ ఏదైనా సమస్య చెప్తే ఆ సమస్య వారు పరిష్కారం చేయకపోయినా పర్వాలేదు, దానికి సలహా అయినా ఇస్తారు. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే ఎండ ఎంత తీవ్రంగా ఉంది, చాలా వేడిగా ఉంది, మనుషులే తట్టుకోలేకపోతున్నారు. అలాంటి తరుణంలో ఈ మూగజీవాలు ఎలా ఉంటున్నాయి? వారి ఎండకి ఎవరి దగ్గర చెప్పుకుంటున్నారు, నీళ్ళు వాళ్ళ వల్ల అయితే నీళ్ళు నిలుస్తారు. కొన్ని చోట్ల ఆ కుక్కలు వచ్చి నిలిస్తే కూడా జనాలను తరిమేస్తారు. ఎందుకు? అది ఎక్కడ కొరికేస్తుందో అని. తన ఆవేదన ఏ మనిషికి తెలియదు. అందువలన ఇదంతా ఇప్పుడు ఉండే పరిస్థితులు చూసి మూగలేని జీవాలకి ఎక్కడైనా మీ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా కుక్కలు కానీ ఏ జీవమైనా దానికి శ్వాస అనేది ఉంది. దానికి కూడా ఈ లోకంలో బ్రతికే ఎంత మనకి హక్కు ఉందో దానికి కూడా ఉండాలి. అలాంటి మూగలేని జీవాలకి ఎండాకాలంలో చాలా దాహం అనిపిస్తుంది. మమ్మల్ని దాహం అనిపిస్తే మేము ఎక్కడో పోయి నీళ్ళు తాగుతాము, సో వాటర్ బాటిల్ ఏదో తీసుకొని తాగేస్తాం. అది చేయలేదు. అందువల్ల మన బాధ్యత మూగలేని జీవాలకి మనం ఆలోచించండి, వారి గురించి ఆలోచించండి. వారు ఎంత ఎండ భరించుకొని కూడా ఉంటుంది. అదే మనకి కొద్దిగా ఎండ ఎక్కువ అయిపోతే ఆసుపత్రికి పరిగెత్తి వెళ్తాం. వచ్చి మన బాడీని హీట్ అయిపోతే దాన్ని కూల్ చేయడమో, డాక్టర్ ద్వారా మన ఆరోగ్యాన్ని చూసుకోవడమో, అది ఏదో చేస్తాం. ఇంట్లో పెంచే కుక్కలకైనా ఆ యజమాని ఏదైతే ఉంటారో వాళ్ళు చూస్తారు దాని ఆరోగ్యం. రోడ్లో ఉండే కుక్కలు అలా కాదు. చాలా కుక్కలు మీరు చూసుంటారు రోడ్ల పైన దెబ్బలు పడి చాలా గాయాలై ఎవరికి చూడకుండా. సో రెస్క్యూ టీం అనేది కొన్ని చోట్ల ఉన్నాయి. ప్రస్తుతానికి మన చిత్తూరులో లేదు. ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఉంటే కూడా వారు క్యాంప్ చేయండి. క్యాంప్ చేసే వల్ల ఈ రోడ్లో తిరిగే కుక్కలు ఇతరుల పైన దాడి చేసేదానికి ఎందుకు వస్తాయంటే, వారికి ఏదైనా కష్టం, వాళ్ళ శరీరంలో ఏదైనా బాధ అనిపించేప్పుడు వారు భయపడతారు. వారు అటాక్ చేయాలని చేయరు. మనుషులు ఎక్కడ వారిపైన అటాక్ చేస్తారనే తరుణంలో వాళ్ళు అటాక్ చేస్తారు, కానీ వారికి ఏ ఉద్దేశం ఉండదు. ఫ్రెండ్లీ నేచర్ అనేది కుక్కలు ఎక్కువ, మనుషులు కూడా అంత లేదు. అందువలన దయచేసి మీ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా కుక్కలు కానీ ఏ జంతువు అయినా కానీ నీళ్ళు లేని దాగంలో ఉంటుంది. మీరేం చేస్తారంటే కుండలో ఎక్కడైనా నీళ్ళు దొరికితే ఆ నుండలో నీళ్ళు పెట్టడం కానీ, అది తాగే వల్ల అది ఆ కడుపు పేగులు ఆ బ్లెస్సింగ్ అనేది నోటి నుంచి చెప్పకపోవచ్చు, అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అందువలన ఎక్కడైనా ఆకలిగా కనపడితే మీ ఇంట్లో ఒక మిగిలిపోయిన అన్నం మీరు ఎత్తుకుని డస్ట్బిన్లో వేసే బదులు ఆ కుక్కలకి పెట్టండి. అలాగే హోటల్స్లో అయితే చాలామంది చూస్తూ ఉంటాం, రాత్రి అయితే ఎత్తుకుని పోయి డస్ట్బిన్లో డంప్ చేస్తారు. ఫుడ్స్ కానీ వేస్టేజ్ ఐటమ్స్ కానీ, అలాంటి వేస్టేజ్ ఐటమ్స్ కవర్లో వేసి ఆ కవర్ ఎత్తుకొని పోయి ఆ కుక్కలకు పెడితే అది తిని మీ అంగిట్లో ఈరోజు వ్యాపారం పరంగా వచ్చి నష్టపోవచ్చు. అది తిని దాని కడుపులో ఇచ్చే బ్లెస్సింగ్ వల్ల రేపు మీకు మంచి వ్యాపారం జరుగుతుందనేది మన కన్ఫామ్గా ఇచ్చేట్లు. మనం ఏ మంచి పని చేసినా ఆ మంచి పని తిరిగి మరొకసారి మమ్మల్నే తిరిగి వస్తుంది. దయచేసి ఇలాంటి వాటికి గమనించి నా ఒక యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, ఫాలో చేసి, లైక్ చేయండి.